ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ రైస్ చేస్తున్నాం. ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతున్న రైస్ ఈరోజు మనం తయారు చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనకి క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు, ఇంకా మీ దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మష్రూమ్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర మనకు కావాలి. ఇవన్నీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. పల్లీలని చక్కగా దోరగా ఆయిల్ ఏం లేకుండా ఫస్ట్ ఫ్రై చేసేయండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారంగానే ఉన్నాయి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసా. ఇందులోనే వెల్లుల్లి, ఒక గుప్పెడు వెల్లుల్లి, ఒక చిన్న స్పూన్ జీలకర్ర మంచిగా నూనెలో వేగనిద్దాం. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇవన్నీ మంచి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఫుల్ మొత్తం పేస్ట్ కాదు, కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం మనకి పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవన్నీ తెలియాలి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మటుకి చాలా వేడవ్వాలి. మీకు కావాలి అంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ వద్దు అనుకుంటే ఓన్లీ పన్నీరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేద్దాం. క్యాప్సికమ్, క్యారెట్ వేసేయండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చేసిన ఫ్రైడ్ రైసే కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగా వేగినా పర్వాలేదు. రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేస్తున్నాం. అలాగే ఇందాక మనం అన్నీ ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదండి, ఆ ప్యాన్కి లైట్గా ఆయిల్ ఉంది కదా, ఇందులో జస్ట్ పన్నీర్ని అలా టాస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసేయండి. అన్నీ అలా కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లి అవన్నీ వేసి మంచిగా వేయించుకోండి. ఇలా మిక్సీ జార్లో ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ వేద్దాం. పన్నీర్ని జస్ట్ ఇలా టాస్ చేసి లైట్గా. పన్నీర్ లైట్గా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసా. ఆయిల్ ఏం వేయలే, జస్ట్ ప్యాన్లో ఉన్న ఆయిలే తీసుకుంది. ఇక్కడ కూడా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం రైస్ వేసుకుందాం. ఆల్రెడీ బాస్మతి రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా విడివిడిగా ఉండేలాగా చూసుకోండి. మంచిగా రైస్ని మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తుంటేనే మంచి అరోమా వస్తుంది. చాలా బాగుంటుంది రైస్, మంచి ఫ్లేవర్ రైస్. రైస్ చల్లగా అయింది కదా, మళ్ళీ వేడి అయ్యేంత వరకు ఉంచాలి స్టవ్ మీద. రెగ్యులర్ రైస్ అయినా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. బట్ బాస్మతి రైస్ అయితే చూడడానికి బాగుంటుంది. ఇంకా కొంచెం జీడిపప్పు వేసుకోవాలి అనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు. పల్లి బదులు మీరు జీడిపప్పు కూడా ట్రై చేయొచ్చు. ఇందులోనే మనం పన్నీర్ యాడ్ చేసేద్దాం. అంతే అండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి రైస్ కాస్త మళ్ళీ వేడెక్కిందంటే ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో మనం అసలు సాసెస్ వేయలేదు. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అవన్నీ వేస్తేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అనుకుంటాం, కానీ అవి ఏం లేకుండానే ఈ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా కొంచెమే వేసాం కదా, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు. సో అదండి, నేను ఫుల్ అలసిపోయాను. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.